హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే మెట్టినిల్లు లేదా అత్తవారి ఇల్లు ఆడవారికి వరమా లేక శాపమా అనే ఒక టాపిక్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేటి సమాజంలో ఆడపిల్లలందరికీ లేదా వివాహం చేస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా ఈ యొక్క మెసేజ్ ఒక మంచి బాటగా, మంచి ఊరటనిస్తూ, ఎంతో భరోసా కల్పించే మంచి సందేశంగా మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల యొక్క విలువ ఎంత ఉంది అనేది మనం తెలుసుకున్నట్లయితే, ఈ సృష్టికి భగవంతుడు ఆడవారిని ఎంతో అద్భుతంగా, ఎంతో అందంగా, ఎంతో శక్తిశాలిగా, ఈ ప్రకృతికి ఒక విలసిల్లమైన అందాన్ని వెదజల్లే ఒక అపురూపమైన బొమ్మగా ఆడవారిని సృష్టికి ఒక వరంగా ప్రసాదించడం జరిగింది. స్త్రీ లేనిదే సృష్టి లేదు. ఎందుకంటే ఈ సృష్టి ముందుకెళ్ళాలంటే ప్రధాన పాత్ర పోషించవలసింది స్త్రీ అనే చెప్పాలి. ఈ సృష్టి నిర్మించడానికి, ముందుకు నడిపించడానికి స్త్రీ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో, అదేవిధంగా ఈ యొక్క సమాజంలో ప్రతి కుటుంబం కూడా సంతోషకరంగా వెలసిల్లి వెలుగులందుతూ ముందుకు సాగాలన్నా కూడా ప్రధాన పాత్ర పోషించేది స్త్రీమూర్తి అనే చెప్పాలి. అలాంటి స్త్రీ ఈ యొక్క సమాజంలో ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తుంది, ఎలాంటి సుఖ సంతోషాలు పొందుకుంటుంది, ఎలాంటి కష్టాలను దిగమింగుకుంటుంది అనే విషయాలను మనం గమనించినట్లయితే, మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల వద్ద ఎంతో అల్లారుముద్దుగా, గారాబంగా, చాలా 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 సంతోషాన్ని పొందుకుంటూ జీవించిన ఆడపిల్ల అదే సంతోషాన్ని అత్తవారింట్లో కొనసాగుతుందా? అలాంటి ఆనందాన్ని తల్లిదండ్రులు మరిపించేటువంటి ప్రేమ అత్తవారింట్లో తను పొందుకుంటుందని చూసుకున్నట్లయితే, ఈరోజు అలాంటి స్థానాన్ని, సంతోషకరంగా జీవించేటువంటి కోడల స్థానాన్ని 100కి 15% మాత్రమే బాగున్నారని చెప్పుకోవాలి. మిగతా 85% కూడా ఎన్నో కష్టాలు, కడగండ్లు, ఒడిదుడుకులు, అవమానాలు, చాలా బాధలతో జీవితాన్ని ముందుకు తీసుకొచ్చే ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్పాలి. వాళ్ళ కష్టాలు చెప్పుకోలేక కన్నీటి రూపంలో తన చెంపలపైన కారుస్తూ తన బాధనే తనకు తానే దిగమింగుకున్న గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే స్త్రీమూర్తులని చెప్పాలి. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో, ఎంతో ముందు చూపుతో ఒక అబ్బాయికి ఇచ్చి వివాహం చేసి అత్తవారింటికి పంపిస్తే, నాకన్నా మా మా బిడ్డ మా ఇంటికన్నా కూడా అత్తవారింట్లో ఎన్నో సుఖ సంతోషాలతో జీవిస్తుందని ఆశలో, అడియాసలతో ఆనందం వెదజల్లుతున్న తల్లిదండ్రులకి కన్నీరే మిగులుతుందని చెప్పాలి. ఒక ఆడబిడ్డ ఒక ఇంటికి, మెట్టినింటికి వెళ్ళాలంటే అబ్బాయి వాళ్ళ తారీఖు లేదా అత్తమామలు ఎంత డిమాండ్ చేస్తే అంత కట్న కానుకలు ఇవ్వాలి, ఎంత డిమాండ్ చేసినా బంగారం పెట్టాలి. వాళ్ళు ఏ పనులు చెప్తున్నా సరే అవన్నీ చేస్తానని అంగీకారంతోనే వాళ్ళు వివాహం చేసుకోవడం జరుగుతుంది. నిజానికి ఆడపిల్ల మెట్టినింటికి, అత్తవారింటికి ఎంత ఉపయోగకరం అనేది మనం తెలుసుకున్నట్లయితే, ఆడపిల్ల లేనిదే మగవాడి యొక్క సంతానం వృద్ధి చెందదు, తన వంశం అభివృద్ధిలోకి రాదు, తన మనుగడ అనేది లేకుండానే పోతుంది. అలాంటి ఆడపిల్ల కట్నం ఇస్తేనే కానీ అత్తవారింటికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. బంగారాలు పెడితేనే కానీ అత్తమామలు కానీ భర్త కానీ అంగీకరించడు. కానుకలు, ఇంకా ఆడబడుచు కానుకలని అయ్యని ఇయ్యని పట్టి అన్నీ కూడా అత్తవారింటికి ఏ అయితే కావాలో అన్నీ కూడా అడిగిన దానికన్నా రెట్టింపు అప్పు చేసో, ఒప్పు చేసో, ఉన్న ఆస్తులు అమ్ముకునో తల్లిదండ్రులు ఆడబిడ్డని మెట్టినింటికి పంపిస్తారు. అలా పంపించినటువంటి ఆడపిల్ల ఎన్నో కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అత్తమామలు పెడుతున్న టార్చర్ తట్టుకోలేక, భర్త వేధించే వేదనని ఎవరితోనూ చెప్పుకోలేక, తన అనారోగ్యంతో బాధపడుతున్నా, తన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, తన పుట్టింటికి ఒక్క మాట కూడా చెప్పకుండా
తనలోనే మింగుకుంటూ దిగమింగుకుంటూ తనకు తాను ఓదార్చుకుంటూ ఎన్నో కన్నీటి బాష్పాలతో తన జీవితాన్ని ముందుకి నెట్టుకొస్తున్నటువంటి ఆడవారికి శతకోటి వందనాలు తెలియపరచాలి. ఒక ఆడబిడ్డ లేకపోతే మగవాడు పిచ్చివాడిగా మారిపోతాడు. ఆ ఇల్లు చీకటి అంధకారంగా మారిపోతుందని మనం చెప్పాలి. అలాంటి ఆడబిడ్డని ఈరోజు అత్తామామలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు అడిగినంత ఇచ్చిన తర్వాత కూడా కట్న కానుకలని ఇబ్బంది పెట్టడం, బంగారాలు తీసుకురమ్మని ఇబ్బంది పెట్టడం, బళ్ళు కార్లు పెట్టమని ఇబ్బందులు పెట్టడం, పుట్టింటికి వెళ్ళి ఇంకా తీసుకురాని చెప్పడం, ఇది ఎంత మాత్రం కూడా భావ్యం కాదు అనే ఒక విషయాన్ని మనం భావించాలి. ఒక ఆడబిడ్డ ఎంత అవసరం అనేది భర్తను అడగాలి. ఆ కుటుంబంలో ఎదుగుతున్నటువంటి లేదా జన్మించినటువంటి యొక్క పిల్లలకి తెలుస్తుంది తల్లి విలువ, తన భార్య విలువ భర్తకి తెలుస్తుంది. చాలామంది అత్తమామలో భార్యాభర్తల్ని అంటే కొడుకుని కోడలను కూడా విడగొట్టిన ఘనత ఎంతోమంది సాధించుకున్నారు. పుట్టింటి వాళ్ళని తిడుతూ అనేక మాటలు అంటున్నా సరే ఆడబిడ్డ ఒక్క మాట కూడా తిరిగి అనకుండా అత్తమామలు చెప్పినట్టుగానే నడుచుకోవాలని ఎన్నో ఆంక్షలు విధించే మూర్ఖులు కూడా ఎంతోమంది ఉన్నారని చెప్పాలి. నేటి సమాజంలో అత్తమామలో బాధలు భరించలేక, భర్త వేధించే వేదనను తట్టుకోలేక ఎంతోమంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే సూసైడ్లు చేసుకుంటున్నారు. అది ఎలా ఉందంటే వయసు పరంగా చూసుకున్నట్లయితే 10 నుంచి 24 సంవత్సరాల వయసు గల స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కువగా స్త్రీలు అత్తమామల టార్చర్ భరించలేక 1,02,500 మంది చనిపోతున్నారు సూసైడ్ చేసుకొని. అదే 24 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్త్రీలు ఎలాంటి టార్చర్లు తట్టుకోలేక 3,500 మంది లక్షల్లో చనిపోతున్నారు. 35 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు వివాహం అయిన తర్వాత అత్తవారింట్లో పెట్టే బాధలు భరించలేక ఎంతో ఓర్పు సహనం కలిగి ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ బాధలు భరించలేక 8,300 మంది లక్షకి 8,300 మంది బలవంతంగా ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. అంతేకాకుండా ఎవరైతే భర్తలు చనిపోయిన తర్వాత విధవరాండ్రులు ఉంటారో, భర్తల చేత విడాకులు తీసుకున్నటువంటి స్త్రీలు ఉంటారో, అటువంటి వారు లక్షలో 10,300 మంది చనిపోతున్నారు. ఎందుకంటే జీవితాన్ని ముందుకు సాగించలేక, అత్తమామలో అనే మాటలు భరించలేక, సమాజం పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక, పిల్లల్ని పోషించలేక, అనేక రకాలుగా తను కృషించిపోయి తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేక మానసిక క్షోభతో చనిపోతున్నారు. ఈరోజు సమాజంలో స్త్రీలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కొన్ని దేశాల్లో చూసినట్లయితే 1000 మంది పురుషులకు 954 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. అంటే స్త్రీల శాతం క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇలాంటి బాధలు భరించలేక, స్త్రీకి రక్షణ లేక చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లనే వద్దనుకుంటున్నారు. ఎందుకంటే తన పుట్టింది మొదలు తన అత్తవారింటికి వెళ్ళే వరకు, తన జీవితం ముగిసే వరకు కూడా ఏ క్షణం ఎలా ఉంటుందని అటు అత్తమామలు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. తన ఇంట్లో ఉన్న ఆడబిడ్డ ఎంత భోగభాగ్యాలతో అనిపించాలనుకుంటారో అదే ఆడబిడ్డ అత్తవారింటికి వెళ్ళినప్పుడు అలాంటి జీవితాన్ని ఎందుకు అందించారో అర్థం కాదు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఆడపిల్లకి ఇచ్చే ప్రాధాన్యతను వారికి ఇవ్వండి. వారు లేకపోతే మనుగడ లేదు. ఈ రోజుల్లో ఆడపిల్ల లేకపోతే ఎంతోమంది భర్తలు గడ్డాలు మీసాలు పెంచుకొని సరైన వస్త్రధారణ కూడా లేకుండా తాగుడికి బానిసయ్యి పిచ్చి వాళ్ళయి దిక్కుమాలులుగా ఎంతోమంది రోడ్ల పైన తిరుగుతూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం. కానీ భర్త లేకపోయినా సరే కుటుంబాన్ని నెట్టుకొచ్చే స్త్రీలు ఎంతోమంది ఉన్నారని మనం గమనిస్తూనే ఉన్నాం. అందుకనే
స్త్రీ లేకపోతే మనుగడ అనేదే లేదు. మన పురుషుడు లేకుండా స్త్రీ ఎలాగైనా బతకగలుగుతుంది. అదే స్త్రీ లేకుండా పురుషుడు బతకడం చాలా చాలా కష్టం. అందుకనే వివాహం చేసుకున్న భర్త కానీ, కోడలుగా తీసుకెళ్ళినటువంటి అత్తామామలు కానీ ఆడబిడ్డను అర్థం చేసుకోండి. తను ఏ సమయంలో ఎలా ఉంటుంది, తను ఎలాంటి జీవితాన్ని అనుభవించి వచ్చింది, తనకి ఎలాంటి అవసరతలు ఉంటాయి, తనకి పుట్టింట్లో కంటే కూడా మెట్టినింట్లో ఎలాంటి ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలన్న ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకుని, ఆడబిడ్డకి కన్నీరు రాకుండా తను ఎప్పుడూ చిరునవ్వుతో అత్తవారింట్లో సంతోషంగా నడుస్తూ ఉన్నదంటే ఆ కుటుంబం చాలా చాలా వర్ధిల్లుతుంది, సుఖ సంతోషాలతో ముందుకు సాగిపోతుందన్న ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఆడపిల్ల తెచ్చే కట్నాల మీద ఆశపడకండి. దాని అంత దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉండదు. మీకు చేతనైతే మీ ఇంటికి గొడ్డు చాకరీ చేస్తూ మీ అవసరాలన్నీ తీరుస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తి యొక్క జీవితాన్ని సంతోషంగా ఉంచుతూ, తన అవసరాలు తీర్చుతూ, అవసరమైతే వాళ్ళ అమ్మా నాన్నలకి కూడా మీరు అండగా నిలబడి సహాయకరంగా అందిస్తూ ఉండండి. అంతకు మించిన మీరు ఉన్నతమైన జీవితాన్ని లేదా ఉన్నతమైన సంతోషాన్ని ఆడపిల్లకి ఇవ్వలేరు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఆడపిల్లని సంతోషమయంగా మార్చుకోండి, చూసుకోండి. ఈ యొక్క సమాజానికి అత్తమామలో చాలా గొప్పవాళ్ళు, బిడ్డలు బాగా చూసుకుంటారన్న విషయాలు అందరూ కూడా తెలుసుకుంటారని, సమాజాన్ని ఒక ఉన్నతమైన రీతిలో ముందుకు తీసుకుపోతారని, ఈ యొక్క మెసేజ్ మీ అందరికీ కూడా మంచి ఆదరణ, ఆలోచన కలిగిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని, 10 మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. తద్వారా మరిన్ని వీడియోలు నేను చేసి సమాజ ఉద్ధరణలో ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.